guys, welcome back to our YouTube channel Bhargavi Raghu. సో ఈ వీడియో ఏంటంటే నా జ్యువెలరీని నా మేకప్ని నేను ఎలా అరేంజ్ చేసుకుంటానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వితౌట్ నా దగ్గర అయితే ఎలాంటి ఆర్గనైజర్స్ లేవు, నార్మల్గా బాక్సెస్ అయితే ఉన్నాయి కానీ ఆర్గనైజర్స్ అయితే ఏం లేవు. సో నేను ఉన్న దాంట్లో నేను ఎలా సర్దుకుంటానో మీకైతే చూపిస్తాను. నేను చాలా డేస్ అయ్యింది నా జ్యువెలరీ అవన్నీ సర్చ్ చేసుకొని, బాక్సెస్ మాత్రమే ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఏమన్నా ఆర్గనైజర్స్ తీసుకున్నా కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే నా దగ్గర ఆర్గనైజర్స్ ఏమీ లేవు, నా దగ్గర ఓన్లీ ఇట్లాంటి టైప్ ఆఫ్ బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇట్లాంటి టైప్ బాక్సెస్లో నేను ఎలా అరేంజ్ చేసుకుంటాను, ఎలాగ డివైడ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, అంటే ఇలాంటి బాక్సెస్లో ఎలా అరేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే పెద్ద పెద్ద జ్యువెలరీస్ అయితే చూద్దాము. అంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, సో అవి చూపిస్తాను. అంటే ఇట్లా కొంచెం హెవీగా ఉంటాయి కదా, ఇలా కొంచెం హెవీగా ఉంటాయి కదా. సో ఇవి చూపిస్తాను ఎట్లా అరేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి. అయితే నా ఇయర్ రింగ్స్ ఎక్కడెక్కడో పడేసి ఉన్నాయన్నమాట. సో అవన్నీ లైన్గా అయితే పెట్టేసుకున్నాను. ఏంటంటే పెద్ద పెద్దవి, అంటే డైలీ యూజ్ చేసినవి, అంటే లైక్ ఉంటాయి కదా ఫంక్షన్స్కి వెళ్ళినవి, అవన్నీ పెద్ద పెద్దవన్నీ అలా పడేసాను. సో ఇట్లాంటివన్నీ ఒక దగ్గర అరేంజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే థింగ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవాలని చెప్పాను కదా, సో ఇలా అయితే పెట్టేసుకున్నాను ఒక దగ్గర. అంతా కుప్పగా పడేసాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి. నేనైతే ఇలా జిప్ లాక్ కవర్స్లో అయితే పెట్టుకుంటాను, ఎందుకంటే కలర్ అనేవి పోకుండా ఉంటాయి కాబట్టి ఇలాంటి జిప్ లాక్ బాక్స్లో, అదే జిప్ లాక్ కవర్స్లో అయితే పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఇవన్నీ అరేంజ్ చేయాలి. సో ఇట్లా జిప్ లాక్ కవర్స్లో, చిన్న జిప్ లాక్ కవర్స్లో ఇలా అరేంజ్ చేసేసుకుంటున్నాను. మనకి ఇట్లాంటివి ఇస్తాడు కదా, ఇలా కవర్స్ ఉంటే కనుక నేను ఇట్లాగే ఉంచేసుకుంటున్నాను, లేదా ఆ ఇయర్ రింగ్స్ని అయితే ఇలాగా కవర్స్లో అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే అన్నీ కలిసిపోకుండా ఉంటాయి, ఒకే దగ్గర ఉంటాయి. అండ్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ నేను ఇట్లా తీసేసి ఈ కవర్ని ఆ దాంట్లో ఏ బాక్స్లో అయితే తీసానో ఆ బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. సో ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ అన్నిటిని నేనైతే ఇలా కవర్లో అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో ఈజీగా ఎక్కడ ఏమి ఉన్నాయని కనపడతాయి అండ్ తొందరగా అరేంజ్ చేసేసుకోవచ్చు ఇట్లా అయితే. అండ్ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి కమెంట్ చేయండి, నేను దాని గురించి కూడా ఒక లాంగ్ లెంత్ వీడియో ఇస్తాను. ఇంకోటి ఏంటంటే ఇలాగా చిన్న చిన్నగా ఉన్నాయనుకోండి, దీంట్లోనే నేను ఒక 2-3 ఇయర్ రింగ్స్ అయితే వేసేస్తాను. ఇలాగా సన్నగా ఉంటాయి కదా, అలాంటివి చిన్న చిన్నవి మాత్రం ఇలా ఈ కవర్స్లో అయితే వేసేస్తున్నాను. అంటే పెద్ద పెద్దగా ఉన్నాయి మాత్రం ఒక కవర్లో అయితే సరిపోతాయి, ఇలా చిన్నగా ఉన్నప్పుడు మాత్రం ఒక 2-3 అయితే ఇలా వేసేసుకుంటాను దీంట్లోనే. ఇలా సన్నగా ఉన్నవి దీంట్లోనే ఇలా ప్యాక్ చేసేసుకుంటాను. నేను ఇయర్ రింగ్స్ని అయితే ఇట్లాగా సెట్ చేసేసుకున్నాను, ఇవన్నీ ఇట్లాగా జిప్ లాక్ కవర్స్లో. ఇవన్నీ అయితే నేను ఈ బాక్స్లో అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ బాక్స్ నేను ఎప్పుడో తీసుకున్నాను, నాకు చిన్నప్పుడు ఉన్నట్టుంది. సో ఈ బాక్స్లో అయితే ఇయర్ రింగ్స్ అన్నిటినీ సెట్ చేసేసుకుంటున్నాను. అయితే ఇయర్ రింగ్స్ అన్నిటినీ సెట్ చేసేసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ బాక్స్ అయితే అయిపోయింది. ఇవి పెద్ద ఇయర్ రింగ్స్, అండ్ మనం స్టడ్స్ డైలీ వేర్కి అలా ఉంటాయి కదా, అవి ఏమో అవి కూడా చూపిస్తాను ఎట్లా అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి. ఇంకా చిన్న చిన్న స్టడ్స్ అనేవి నా దగ్గర చాలానే ఉన్నాయి, అండ్ అవి ఎలా సర్దుకుంటానో చూపిస్తాను. ఇవి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో కుప్పలు కుప్పలుగా. ఇవైతే చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఇవి ఎలా సెట్ చేసుకుంటాను అంటే అన్నీ ఇలాంటి బాక్సుల్లో అయితే సెట్ చేసుకుంటాను. మనకి జ్యువెలరీ ఐటమ్స్ పెట్టి ఇలా ఇస్తారు కదా, అంటే మీషోలో కానీ ఎక్కడైనా ఫ్లిప్కార్ట్లో కానీ ఏమైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి బాక్సెస్లో అయితే ఇస్తారు. ఈ బాక్సెస్ అయితే నేను పడేయకుండా ఇట్లా జ్యువెలరీ ఐటమ్స్ అనేవి
పెట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ అయితే దీంట్లో సర్దేసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ విడిగా ఏం పెట్టట్లేదు, ఈ బాక్స్లోనే చిన్న చిన్నవన్నీ ఈ బాక్స్లో అయితే సెట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ స్టోరేజ్ పడతాయి, ఇంకా ఎక్కువ ఉంటే కనుక ఈ బాక్స్లో అయితే సెట్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ చిన్న చిన్న స్టడ్స్ అనేవి ఇక్కడ పెట్టేస్తున్నాను. అండ్ ఇవైతే నేను జ్యువెలరీ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, ఆల్రెడీ ఒక వీడియో అయితే చూపించాను. సో ఇప్పుడు ఈ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అని బాక్స్లో అయితే నార్మల్గా పెట్టేసుకుంటున్నాను. అండ్ దీంట్లో కూడా ఇరిగిపోయినవి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తున్నాను. ఇప్పుడైతే ఏ స్టడ్స్ అనేవి ఏ సెట్ వారీగా ఆ సెట్ పక్కన పెట్టేసేసుకున్నాను. ఎందుకంటే అన్ని సెట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఏదైనా లేనిది ఉంటే పడేస్తాను, ఎందుకంటే అది ఇంకా యూజ్ ఉండదు కదా, ఒకటి ఉంటే ఏం పెట్టుకుంటాను అని చెప్పేసి అదైతే పడేస్తాను. ఇలాగా అరేంజ్ చేసుకుంటే ఈజీగా సర్దుకోవచ్చు. అండ్ ఇరిగిపోయినవి ఏమన్నా ఉన్నా కూడా సెట్ చేసేసుకోవచ్చు అని చెప్పి ఇలా పెట్టుకున్నాను. అయితే ఇవన్నీ బాక్స్లో అయితే సర్దేస్తున్నాను, ఇట్లా వేసేసుకుంటాను. ఎందుకంటే అన్నీ ఉన్నాయని ఒక దాంట్లోనే ఉంటాయి స్టడ్స్ అనేవి. అండ్ చిన్న చిన్నవి అంటే మరీ అంత హెవీగా ఉండవు. సో ఇవన్నీ ఇట్లా పెట్టేసుకోవచ్చు. అంటే జీన్స్ మీదకి లేకపోతే ఏమన్నా వెస్ట్రన్ వేర్కి వేసుకోవాలన్నా సరే ఇవన్నీ ఒక బాక్స్లో ఉన్నాయని గుర్తుగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ పెట్టేసుకుంటున్నా. ఈ షీట్ అనేది ఇట్లాగే నేనైతే పర్చేస్ చేశాను, మీషోలో పర్చేస్ చేశాను. ఈ వీడియో ఇది ఆల్రెడీ వీడియో చేసి అయితే పెట్టాను. ఇది నేను ఇట్లాగే ఉంచేసుకుంటున్నాను, ఎందుకంటే ఒక సెట్ వారీగా ఉంటుందని చెప్పేసి. ఈ సెట్ కూడా ఇలా దీంట్లో పట్టేస్తుంది కాబట్టి దీంట్లో ఇలా పెట్టేశాను. ఇప్పటికైతే స్టడ్స్ అండ్ లాంగ్ ఇయర్ రింగ్స్ అయితే సర్దేశాము. నెక్స్ట్ అయితే సిల్వర్ సెట్ అనమాట. సిల్వర్ ఐటమ్స్ అంటే లైక్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇవన్నీ అయితే ఒక బాక్స్లో అయితే సెట్ చేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా దాని సెట్గా విడిగా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ కూడా జిప్లాక్ బ్యాగ్స్లో అయితే ప్యాక్ చేసేసాను. ఇవన్నీ కూడా ఒక దాంట్లో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇవన్నీ అంటే ఆక్సిడైజ్ జ్యువెలరీ ఎప్పుడైనా కావాలంటే ఒక దాంట్లో ఒక బాక్స్లో దొరికేస్తుంది కాబట్టి ఆక్సిడైజ్ జ్యువెలరీ అంతా ఒక దగ్గర పెట్టేసుకుంటున్నాను. సో ఆక్సిడైజ్ జ్యువెలరీకి అయితే ఈ బాక్స్ సరిపోతుంది. సో నేను ఈ బాక్స్లో పెట్టుకుంటున్నాను. అండ్ నీట్గా దేనికి దానికి అరేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో నా ఆక్సిడైజ్ జ్యువెలరీ అందరినీ ఈ బాక్స్లో అయితే సెట్ చేసేసుకున్నాను. అండ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా అయిపోయింది. సో మెయిన్ పార్ట్ వచ్చేసరికి నా మెయిన్ జ్యువెలరీ అనమాట. అంటే మొత్తం సెట్స్ అయితే ఉంటాయి కదా, ఆ జ్యువెలరీ నేను ఒక్కొక్కటి ఎలా సెట్ చేసుకుంటానే ఇన్ని సర్దాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ జ్యువెలరీ ఐటమ్స్, కొన్ని అయితే ఇట్లాగా వైట్ స్టోన్స్ ఉన్నాయి, అండ్ కొన్ని ఆక్సిడైజ్ జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ అయితే ఉన్నాయి, అండ్ పూసలు కూడా ఉన్నాయి. సో ఇవైతే ఎలా సర్దుకుంటాను చెప్తాను. ఇప్పటికైతే ఇవైతే అయినాయి స్టడ్స్, అండ్ ఇదేమో పెద్ద ఇయర్ రింగ్స్ సెట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆక్సిడైజ్ జ్యువెలరీ అయింది. ఇప్పుడేమో ఇవన్నీ సర్దాలి. సో ఇవన్నీ ఎట్లా సర్దుతానో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనకి ఏ సెట్ వారీగా ఆ సెట్ని ఫస్ట్ డివైడ్ చేసేసుకుందాము. అలా అయితే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అన్నీ వాడేసిన తర్వాత అట్లా అట్లా పడేసాను అనమాట. సో ఏ సెట్ వారీగా ఆ సెట్ని డివైడ్ చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సర్దేయడం కాబట్టి. సో ఫస్ట్ నేనైతే గబగబా ఇవన్నీ సర్దేస్తాను. సో ఇవన్నీ అయితే సెట్ చేసేసుకున్నాను. ఇవన్నీ కలిపి ఒక కవర్స్లో అయితే పెట్టేసుకోవాలి. సో ఇట్లా ఉన్న కవర్స్ అయితే డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను.
ఇట్లా ఉన్న కవర్స్ అయితే ఇలా డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను, లేదా ఇవన్నీ కవర్స్లో అరేంజ్ చేసుకుంటున్నాను. ఒకవేళ కవర్స్ లేవనుకుంటే మనకు ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చిన కవర్స్ ఉంటాయి కదా, ఇట్లాగా నేను దాచిపెట్టుకున్నాను అనమాట ప్రతి ఒక్కటి. సో ఇట్లాంటి కవర్స్లో అయితే ఈ జ్యువెలరీస్ అన్నిటిని అరేంజ్ చేసుకోబోతున్నాను. అయితే ఇట్లాగా బ్యాక్ కవర్స్లో అయితే అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. మొత్తం పూసల జ్యువెలరీ ఒకసారి, అండ్ ఇదంతా ఒక సెట్ ఒకసారి, అండ్ ఏమైనా విడివిడిగా సెట్లు ఉంటే కనుక సెట్స్ ఒకసారి ఇలా పెట్టేసుకున్నాను. అండ్ మొత్తం ఒక స్టోన్స్ అన్నిటిని ఇలాగా ఇయర్ రింగ్స్ విడిగా పెట్టేసుకొని అండ్ సెట్స్ అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట. మళ్ళీ జ్యువెలరీస్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నా, ఇయర్ రింగ్స్ కూడా దేనికి దాన్ని సెట్గా పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ పాపడి పిల్లలు కూడా ఇలా జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టేసుకున్నాను. పూసలు కూడా ఇంకా నా దగ్గర ఒక కవర్స్ ఉంటే ఆ కవర్స్లో అయితే పెట్టేసుకున్నాను. ఇలా ఏ సెట్కి ఆ సెట్కి కవర్స్లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ సిల్వర్ కూడా అంటే స్టోన్ కూడా ఫ్యాన్సీవి కూడా ఏ స్టోన్ దేనికి దానికైతే విడిగా పెట్టేసుకున్నాను. ఇలాగ స్టోన్స్ అయితే కనుక ఇయర్ రింగ్స్ ఒక దగ్గర అండ్ చైన్స్ కూడా ఒక దగ్గర అయితే ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ బాక్స్లో అయితే అరేంజ్ చేసుకోవాలి. ఈ బాక్స్లో అయితే ఓన్లీ స్టోన్ ఐటమ్స్ అయితే ఇప్పుడు పెట్టబోతున్నాను. ఓన్లీ స్టోన్ అండ్ ఇలాగ వైట్ క్రిస్టల్స్ ఉన్న ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే దీంట్లో అయితే స్టోర్ చేస్తున్నాను. సో కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ అండ్ పూసలు కూడా ఉన్నాయి కదా, అవన్నీ అయితే దీంట్లో అయితే అరేంజ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ టెంపుల్ జ్యువెలరీ అయితే ఉన్నాయి కదా, అంటే లైక్ ట్రెడిషనల్ వేర్, అంటే లైక్ ట్రెడిషనల్గా లంగా ఓనీస్ మీదకి వాటికి వేసుకునే దాని మీదకి అయితే ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. కొంచెం పెద్దగా ఉంది కదా, వీటిల్లో అన్నీ అయితే సెట్ చేసేసుకుంటున్నాను ఇట్లాగా. సో ఇట్లా నీట్గా సెట్ అయిపోతాయి. కవర్స్లో ఉండడం వల్ల అంటే మనకి కలర్ పోకుండా ఉంటాయి కాబట్టి ఇలా కవర్స్లో అరేంజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఏవి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. సో ఇట్లా అన్ని కవర్స్లో అయితే అరేంజ్ చేసేసుకున్నాను. అండ్ పాపడి బిళ్ళలు అవన్నీ కూడా ఇట్లాగే జిప్లాక్ కవర్స్లో అయితే పెట్టేసుకున్నాను. అవి కూడా దీంట్లోనే అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో ఇదైతే టెంపుల్ జ్యువెలరీకి ఇలా బాక్స్లో అయితే సెట్ చేసుకున్నాను. మెయిన్ ఒకటి ఉంది, వెస్ట్రన్ వేర్కి నేను చిన్న చిన్న గొలుసులు అయితే తీసుకుంటాను కదా, అంటే లైక్ వెస్ట్రన్ వేర్ మీద వేసుకోవడానికి, జీన్స్ మీద వేసుకోవడానికి, అండ్ వాటికి అయితే చైన్స్ ఉన్నాయి కదా, ఆ చైన్స్ అన్నిటినీ కూడా నేను దీంట్లో అయితే అరేంజ్ చేసుకున్నాను. వీటిలో ఉన్నాయన్నమాట చైన్స్. సో ఈ చైన్స్ అన్నిటినీ కూడా నేను ఈ బాక్స్లో అయితే అరేంజ్ చేసుకున్నాను. అన్నీ ఇట్లాగే అరేంజ్ చేసేసుకున్నాను నీట్గా, అంటే విడివిడిగా తీసేసి అరేంజ్ చేసుకున్నాను. నేను మొన్న ఇయర్ రింగ్స్ కొన్నప్పుడే ఒక చైన్స్ కూడా కొన్నాను, వెస్ట్రన్ వేర్కి చైన్స్. సో అవి ఎలా ఉన్నాయో బాక్స్లో ఇట్లాగే ప్యాక్ చేసేసి, ఎప్పుడు వాడుకోవాలనుకున్నా ప్యాక్ చేసేసి ఇలాగే బాక్స్లో పెట్టేసి దీంట్లో అరేంజ్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకున్నాను. జ్యువెలరీ అయితే అయిపోయింది. సో నేను మేకప్ అనేది ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను, నేను ఎలా అరేంజ్ చేసుకుంటాను అని చెప్పేసి పోస్ట్ చేస్తాను. ఇప్పటికైతే జ్యువెలరీ సో ఇప్పటికే లాగ్ అయిపోయింది కాబట్టి నేను ల్యాక్ చేయాలనుకోవట్లేదు. సో నా జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఇప్పటికీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. సో మొత్తం నా జ్యువెలరీ ఐటమ్స్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి నాకు ఒక 1 2 3 4 5 6 బాక్సెస్ అయితే పట్టాయి. 6 బాక్సెస్లో నేను అన్ని అరేంజ్ చేసుకున్నాను. ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది చూసారు కదా. టెంపుల్ జ్యువెలరీ, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండ్ ఫ్యాన్సీ జ్యువెలరీ ఒకసారి, అండ్ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఒక బాక్స్లో, అండ్ ఇయర్ రింగ్ స్టడ్స్ అనేవి ఒక బాక్స్లో, అండ్ చైన్స్ అనేవి సింపుల్ చైన్స్ అనేవి ఒక బాక్స్లో అయితే అరేంజ్ చేసుకున్నాను. సో ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో, బాయ్.